మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథం నుంచి 10th చాప్టర్ మనం చదువుకుంటున్నాము. ఏ మాసమందైనను కృష్ణపక్షపు చవితి మిక్కిలి దుష్టము, ఇది జ్యోతిర్విధులైన పండితుల నమ్మకము. వేదశాస్త్రములభ్యసించిన పండితులు కూడా దీనిని విశ్వసింతురు. అధర్వణ వేద శాఖకు చెందిన వారి మతము ప్రకారము బహుళ చతుర్థి అభిచార మారణ హోమములు సంకల్పించుటకు మిక్కిలి బలిష్టము. ఈ వర్గీకరణము వేద పండితులకు గల నమ్మకమే గాని వేద ఋషులకు కాదు. ఋషులకు పాప సంకల్ప బుద్ధి లేదు కనుక ఏ తిథి ఎందైనను దోషము లేదు అని వారి నిర్ణయము. సంకల్పమును బట్టి జీవులు ఫలములు అనుభవింతురు. వైశాఖ బహుళ చతుర్థి నాటి సూర్యాస్తమయము తరువాత శూరసేన మధురలో ఒక వణిక్ శ్రేష్ఠుడు తన భవనమున 3వ అంతస్తున హంసతూలికా తల్పముపై సుఖాసీనుడై ఉండెను. అతడు పెందలకడనే షడ్రసోపేతమైన కలమాన్న భోజనము పూర్తి చేసి వచ్చి కూర్చుండి భార్యతో సరస సల్లాపములు చేయుచుండెను. తన కొరకు తాంబూల కరండమును కొనివచ్చుటకై భార్య ఆ ప్రక్క గదిలోనికి పోయెను. ఆమె తిరిగి తాంబూల పళ్ళెరమును పట్టుకొని ప్రవేశించుసరికి విశాల గవాక్షము నుండి 3 మనుషులు తటాలున లోనికి దుముకుటయు, దుమికి వణిక్ శ్రేష్ఠునిపై నల్ల వస్త్రము కప్పి అపహరించుకొని పోయి ఆ 3వ అంతస్తు పిట్టగోడ దాటి మాయమగుటయు మెరుపు మెరిసినట్టు జరిగెను. వణిక్ శ్రేష్ఠుని భార్య దిగ్భ్రాంతయై హాహాకారములు చేసెను. సౌధము నలువైపుల నుండి పరిచారకులును బంధువులును వచ్చి చూచుసరికి ఏమీయునూ లేదు. సమయము మించి చేయి జారిపోయినది. అందరూ అటునిటు తిరిగి అంగలార్చుటయే గాని ఏమి చేయుటకును సాధ్యము కాకపోయెను. అందు ధైర్యవంతులైన యువకులు మాత్రము చీకటిలో పిట్టగోడ వరకు పోయి నలుదిక్కులు చూచి తిరిగి వచ్చిరి. ఆ వణిగ్వరుడు సూటిగా ఒక శకటముపై మూట కట్టినట్లెక్కింపబడెను. క్షణములలో శకటము పరుగెత్తి అదృశ్యమయ్యెను. అచటికి సమీపమున గల 3 పర్వతముల నడుమ లోయలోనికి పోయి శకటము నిలబడెను. వణిక్ శ్రేష్ఠుని ముసుగు తీసి విడిచిపెట్టిరి. అతడు కనులు తెరచి చూచుసరికి 3 3 వైపుల బల్లెములు చూపుచూ నిలబడి ఉండిరి. వణిక్ శ్రేష్ఠుడు కన్నులు నులిమికొని నలుదిక్కులు పరికించెను. అది శ్మశాన భూమి. అందొక పెద్ద పుర్రె కన్నులలో నుండి సుగంధ ధూప ధూమములు జాళ్లు కట్టి వెలువడుచున్నవి. పుర్రె ముఖమున అర్ధచంద్రాకారముగా కుంకుమ రేఖలు దిద్దబడి ఉండెను. దాని పక్క ఒక చింత చెట్టు. చెట్టున కానుకొని కొన్ని ఎముకలు హస్తిపంజరములుగా పేర్చబడి నిలిచి చూచుచుండెను. సమీప భూమియందు నరకిన గొర్రెతల ఒకటి, ఎద్దుతల ఒకటి పడవైచి ఉన్నవి. ఒక తీగెల బోనులో కొన్ని కొండ పీతలు టకటకలాడుచున్నవి. మరి ఒక తీగల బోనులో పెద్ద మండ్రగబ్బలు కొండలు నిక్కపెట్టి తీరుబడిగా ప్రాకుచున్నవి. ఒక పళ్ళెరమున 2 పెద్ద చేపలు అన్యోన్య పుచ్ఛాభిముఖముగా అమర్చబడి ఉన్నవి. సమీపమున ఒక ఎత్తైన దిబ్బపై పులి చర్మము పరచి ఉన్నది. దానిపై ఒక స్థూల శరీరుడు, నడివయస్సువాడు, గడ్డము మీసములు పెరిగినవాడు ఆసీనుడై ఉండెను. బండరాతి చుట్టూను సముద్రపు కెరటములు ఘర్షణ చెంది వెనుతిరిగి జారిపోవుచున్న నీటి జాళ్ల వలె అతని బట్టతల చుట్టూను కొన్ని వెంట్రుకలున్నవి. అతని చెవిపై ఒక తొండ ఎక్కి కూర్చుండి నిక్కి ఊగిసలాడుచున్నది. అతడు ముండకౌశికుడు అను కాపాలికుడు, చండకౌశికుని శిష్యుడు. ఆ ఇరువురును విశ్వామిత్రుని వంశము వారు. ముండకౌశికుడు తన గురువు సన్నిధిలో కొన్ని అధర్వణ మంత్ర విద్యలను కూలంకషముగా నేర్చెను. అందు చిట్ట చివరగా నేర్చిన విద్య పిశాచములను సృష్టించునట్టి ప్రక్రియ. దానిని సప్రయోగముగా అతనికి
సంక్రమింపచేయుటకై చండకౌశికుడు ఆనాడు తంత్రసిద్ధికి కావలసిన సంభారములను సమకూర్పుమని ఆజ్ఞాపించెను. దాని ఏర్పాట్లు జరుగుచున్నవి. కంసుడు దేవకి అష్టమ గర్భమునకు భయపడి కొన్ని అహోరాత్రములు నిద్రింపక వ్యగ్రుడై ఆలోచన చేసెను. తన మామ జరాసంధునితో చెప్పుకొనుటకు పోవలెనని తలచెను గాని అభిమానమడ్డు వచ్చెను. మొదలు జరాసంధుడన్నచో అతనికి తగని భయము. జరాసంధుని అభిమానము లేనిదే తాను చండకౌశికును ఆశ్రయించుటకు వీలుపడదు. తుదకు మార్గము లేక కంసుడు ముండకౌశికును ఆశ్రయించెను. ముండకౌశికుని ఆదేశమున కంసుడు తన రహస్య భటులచే వణిగ్వరుని తంత్ర ప్రక్రియకై అపహరించి తెప్పించెను. నగరమందలి క్షత్రియ కుటుంబములలోని ఒక స్త్రీ శిశువును పురుష శిశువును కూడా అపహరించి శ్మశానమునకు పంపెను. విల్లంబులు ధరించిన ఒక క్షత్రియ యువకుని కూడా బంధించి తెప్పించిరి. ఎర్రని గుర్రపు పిల్లను ఒకదానిని కూడా కొని తెచ్చిరి. కంసుని రాకకై ముండకౌశికుడును పరివారము ఎదురు చూచిరి. కంసుడింకనూ రాలేదు. చంద్రోదయ మగుచున్నది. చండకౌశికుడు ప్రత్యక్షమయ్యెను. మండ్రగబ్బ డెక్కలవలె వంపులు తిరిగియున్న బలిష్టములైన కండరములతో, డెక్కలతోడి మండ్రగబ్బ ముఖము వలె ఆకారము కలిగిన ఛాతితో, మండ్రగబ్బ దేహము నుండి తోకవైపునకు గల ముడుతల వంటి ముడుతలు గల సన్నని కడుపుతో, నడుముతో చండకౌశికుడు వజ్రకాయుడై భయంకరుడై నిలబడెను. బ్రతికియున్న నల్ల త్రాచొకటి యజ్ఞోపవీతముగా వ్రేలాడుచుండెను. నల్ల పొడల పింజరి చర్మముతో కుట్టిన చెడ్డీ ధరించి అతడు కాషాయ వల్కములను భుజములపై వ్రేలాడదీసి చేతులలో దండ కమండలములు ధరించి వెన్నెలలకు పరాన్ముఖుడై నిలబడెను. అతని విశాలమైన గుండ్రని కన్నులపైన వంపులు తిరిగిన కనుబొమలు చిన్న నల్లత్రాచు పిల్లలు కదలుచున్నట్లుండెను. చండకౌశికుడు సంభారముల ఆయత్తము చేసితిరా? ముండకౌశికుడు లేచి నిలబడి సాష్టాంగ దండ ప్రణామము చేసి ఇట్లనెను. చిత్తము తామాజ్ఞాపించిన ప్రకారము విధి విధానముగా తంత్ర సామగ్రిని సమకూర్చి తిని. చండకౌశికుడు కాలపురుషుడగు కాలభైరవుని దేహమును 12 రాసుల జీవరాశుల పేర్పుతో ఆపాదమస్తకము నిర్మాణము చేయవలెను. ఈ ఆకాశమున శైలపుత్రియగు జరాదేవి గర్భాండమును నిర్మింపవలెను. దానియందు కాలపురుషుని అవయవములను పిండోత్పత్తిగా చైతన్యవంతములను చేయవలెను. ఆకాశమందలి 12 రాసులకును భూమిపైన క్రతుద్రవ్యములను పేర్చి హోమము చేయవలెను. గొర్రెతల, ఎద్దుతల, స్త్రీ పురుష శిశువులు సిద్ధముగా ఉన్నారనుకొందును. వణిక్శ్రేష్ఠుడు కొని రాబడెను గదా. ఈ జీవులను హోమ ముఖమున బలి ఇచ్చుటకు నీ క్రొత్త శిష్యుడెవరో కంసుడు వచ్చునంటివి కదా. రాలేదు, అతడు రాలేదు. నీకు శిష్య వ్యామోహమే గాని శిష్య పరీక్ష చేతగాదు. ముహూర్తమాసన్నమగుచున్నది. నీకు సిద్ధులు కావలసినచో వేచి ఉండుటకు వీలు పడదు. నేను యజ్ఞమును ఆరంభించుచున్నాను. ఇట్లు పలికి చండకౌశికుడు ఒక ఇనుప చువ్వతో భూమిపై ఒక పెద్ద నరుని ఆకార రేఖలు తొలిచెను. అందు కర్పూరఖండములను మంచిగంధపు చెక్కలను తొలుత హోమము చేసెను. ఆ బొమ్మ శిరస్సున గొర్రెతల, ముఖమున ఎద్దుతల నిలిపెను. కంఠము నుండి బాహువుల వైపునకు స్త్రీ పురుష శిశువులను పరుండబెట్టి బంధించెను. వక్షస్సున కొండపీతలను, పాదములయందు చేపలను నిలిపెను. నాభి దగ్గర వణిగ్వరుని పరుండబెట్టి బంధించిరి. వాని పొట్టపై ఒక త్రాసు నుంచిరి. గుహ్యమునందు మండ్రగబ్బలు పేర్చబడెను. తొడలయందు క్షత్రియ కుమారుని బంధించి ధనుర్బాణములు పట్టించిరి. వాని కటునిటు గుర్రమును నిలిపి కట్టిరి. ఈ జీవులపై మంత్రపూరితమైన కొండ చిలువ కొవ్వు కలశములతో కరిగించిపోసి హోమద్రవ్యముల నుంచి కర్పూర ఖండములతో నిప్పంటించిరి. ముండకౌశికుని చెవి మీదనున్న తొండ తటాలున దుమికి మంటలో పడి మాయమయ్యెను.
పురుషాకృతిగా పేర్చబడిన కాలపురుషుని అంగములైన జీవరాశులు అంటుకొని గాలిలో బుస్సుమని శబ్దముతో జ్వాలలు రేగుచుండెను. గురు శిష్యులిద్దరును సస్వరముగా అధర్వణ మంత్రములను ఘోషించిరి. చెండకౌశికుడు మద్యకుండిక గొనిరమ్ము. ముండకౌశికుడు క్షమార్హుడను, ప్రమాదవశమున మరచిపోయి తిని. అతడు గడగడ వణకిపోయెను. చెండకౌశికుడు ఉగ్రుడై ఘీంకరించెను. ఇంతలో దూరము నుండి హోమజ్వాలను గుర్తుపట్టి ఆ దారి వెంట కంసుడు అతివేగముగా పరిగెత్తుకొని వచ్చి అచ్చటికి చేరుకొనెను. కంసుడు, నేను మద్యకుండికను గొనివచ్చి తిని. చెండకౌశికుడు, స్నానము చేసి తెచ్చితివా లేదా? కంసుడు, స్నానము చేసి ధౌత వస్త్రములు ధరించి శుచిగా వచ్చి తిని. చెండకౌశికుడు, తంత్ర విధానము ప్రకారము త్రాగుబోతు కొని వచ్చిన మద్యము పనికిరాదు, కానీ ఇప్పుడు అంతకన్నా గతి లేదు. దీనిని గొనివచ్చువాడు నియమవ్రతుడు, ఆజన్మ బ్రహ్మచారి కావలెను. నీవు అహోరాత్ర స్త్రీలోలుడవు కానిమ్ము. అవిధినాకృతం అకృతం, ఎవనికెంత ప్రాప్తమో వానికంత సిద్ధి లభించును. దీనికి కర్తృత్వం నాది కాదు కనుక ఫలము కంసునికి చెందును. సిద్ధిలోని బలాబలములు ఈ ముండకౌశికునికి చెందును. ముండకౌశిక, మద్యముతో హోమము చేయుము. కంస, ఇది నీ పానశేషము కాదు గదా. దోషమున్నచో 12 సంవత్సరముల లోపున మరణించగలవు. కంసుడు భయభీతుడై చిత్తమనెను. ముండకౌశికుడు మద్య కలసమందుకొని హోమం ఆరంభించెను. మొదటి హవిస్సునకు చురచురమను శబ్దముతో గాలిలో ఒక గొడుగు వలె మంటలేచి బ్రద్దలై మాయమయ్యెను. అందుండి ఒక స్థూల శరీర దిగంబరి ఊర్ధ్వకేశిని కరాళ దంష్ట్రాముఖియగు ఒక పిశాచము ఉద్భవించి మాయమయ్యెను. రెండవ హవిస్సున రేగిన మంట నుండి సుడిగాలులు బయలుదేరెను. అందుండి మండుచున్న ఎండుగడ్డి పరకలు వెలువడెను. మూడవ హవిస్సు మంట నుండి వికటాట్టహాసములు చేయుచు ఒక శిరస్సు కనిపించెను. దాని క్రింద వేగముగా తిరుగుచున్న బండి చక్రము పొడచూపి మాయమయ్యెను. నాల్గవ హవిస్సున ఒక పెద్ద కొంగ వంటి పిశాచము పుట్టి అదృశ్యమయ్యెను. ఐదవ హవిస్సు నుండి గాడిద తలతో ఒకడు, ఆరవ హవిస్సు నుండి ఆవుదూడ దేహముతో ఒకడు ఉద్భవించి అంతర్హితులైరి. ఏడవ హవిస్సు నుండి పర్వతాకారుడైన ఒక రాక్షసుడు ఉద్భవించి కంసుని కబళింపబోయెను. ముండకౌశికుడు కమండలవును పైకెత్తి, ప్రలంబ శాంతింపుము అని అరచెను. ప్రలంబుడు మాయమయ్యెను. చెండకౌశికుడు, సంతోషము, నీకు భూత దమన సామర్థ్యమున నేర్పరితనమబ్బినది. నీ ఈ సిద్ధిని పరీక్షించుటకే నేను ప్రలంబుని కంసుని పైకి పంపితిని. 8వ హవిస్సుతో మహాకారమైన ఒక కొండ చిలువ ఉద్భవించెను. అది నోరు తెరచి నిశ్వాసము చేయగా మంటలు తీగల వలె సాగెను. చెండకౌశికుడు, హోమము పూర్తి అయినది, ఇక చాలును. అధర్వణ గర్భములు 8 నుండి 8 మారణభూతములు ఉద్భవించినవి. దేవకి 8వ గర్భమున పుట్టబోవు వానిపై వీనిని ప్రయోగించుట నీ శిష్యుడగు కంసుని వినియోగ శక్తిపై ఆధారపడి ఉన్నది. అతడు శీలవంతుడై మెలగినచో వీని వినియోగమునకు తిరుగులేదు. ఇందు మొదట ఉద్భవించిన పిశాచిని బాలారిష్ట స్వరూపిణి. ఆమెకు నెలపురిటి వయస్సు పిల్లలే ఆహారము. ఈ భూతములనొక్కమారు మాత్రము కంసుడు శత్రు సంహారమునకై వినియోగించుకొనవచ్చును. ఈ కంసుడు నియమము లేని క్షుద్రుడు కనుక ఒకమారు వినియోగముతో ఈ పిశాచములంతరించును. ముండకౌశిక, నీకు నేడు లభించిన సిద్ధి దాదాపు పరిపూర్ణము. నీవే మద్యము తెచ్చుకొని ఉన్నచో నిన్ను గెలువగలవాడు భూమండలమున ఉండి ఉండడు. నేపాల బ్రాహ్మణుడవు కదా, నియమముల తీవ్రత నెరిగినవాడవని భ్రమపడి తిని. ఎట్లయినను నీ వ్రతనిష్టకు మెచ్చి తిని. నీకు లోకాయతుడు అను బిరుదనామము ప్రసాదించుచున్నాను. నీవా బిరుదముతో విఖ్యాతుడవు కాగలవు. నీ పేరు యుగాంతముండును. ఎంతకాలము నీవు ధైర్యముతో స్వతంత్రుడవై చరించదవో అంతకాలము నీ సిద్ధులు నీకు ఉపకరించును. ఒకనినాశ్రయించితివో నీ సిద్ధులంతరించును. పొట్టకూటికై ఈ సిద్ధుల నమ్ముకొనకుము. దేశద్రోహులైన యవన బర్బరులను పారద్రోలుటకై మహానుభావులగు క్షత్రియ సింహములు
కోరి నిన్నాశ్రయించినప్పుడు మాత్రము వినియోగింపుము. వీని ప్రయోజనము వేద ధర్మ రక్షణము, భారత ధర్మ రక్షణము మాత్రమే అని మరువకుము. లోకాయతుడు: ఈ సిద్ధులను పూర్వము వినియోగించిన వారు కలరా, లేక తామే సృష్టించిరా? చండకౌశికుడు: మూర్ఖుడా, ఇవి కల్పాంత సిద్ధులు. సృష్టి ఉన్నంత కాలం ఇవి ఉండును. ప్రజాపతి సృష్టిలో ఇవి ఒక భాగముగా ఉద్భవించెను. ఇవి మహా అస్త్రములకు వికృతములైన స్వరూపములు. బ్రహ్మాదులు వేదహితము కొరకు పరసహస్రములైన వర్షములు తపస్సులతో తపించిరి. తత్ఫలితముగా క్షాత్ర ధర్మ రక్షణమునకై మహాస్త్రములను తమ తేజోమూర్తులుగా దర్శించిరి. వానిలో క్షుద్రములైన రూపములే ఈ పిశాచములు. మన కులగురువులకు కౌశిక విశ్వామిత్రులు పూర్వము వీనిని మంత్రరూపములుగా ఛందస్సులలో నిబద్ధము చేసి రజస్తమోమయ జన్మలు గల తమ శిష్యవర్గము వారికి ప్రసాదించిరి. వారి వంశమువాడు గాధిపుత్రుడు అగు విశ్వామిత్రుడు సత్యమయములైన మహాస్త్రములను వేరుగా అభిమానించి రక్షించుకొనెను. కృశాశ్వుని ప్రసాదముగా పడసిన సత్వసిద్ధులను ఆరాధించెను. కాలపురుషుడు రఘువీరుడుగా దిగివచ్చినప్పుడు వానికి ఉపదేశించెను. లోకాయతుడు: కాలపురుషుడనగా పురాణ పురుషుడైన చండకౌశికుడు. అవును. లోకాయతుడు: అతడు అష్టమ గర్భమున దిగివచ్చునని పరాశర మహర్షి పొడుపు కథగా చెప్పెనట. చండకౌశికుడు: వాడెవడు? విదేశీయులైన దాసవంశము వారి పెండ్లిగాని దానితో సంపర్కము చెందిన భ్రష్ట బ్రాహ్మణుడైనా నీకు వాడొక మహర్షియా? వీరందరూ ఋషులైనచో ఈ భరతభూమి యందు వేద పనసలు వల్లించి సువర్ణములు యాచించుచు తిరుగునట్టి బక్క బ్రాహ్మణులందరూ ఋషులే అగుదురు. పరిప్రశ్నము చేయుటకు కూడా నీకు అధికారము చాలదని తెలియచున్నది. కారాబద్ధులైన దీనుల గర్భము నుండి దిగివచ్చునట్టి అల్పుడా కాలపురుషుడు. ఇప్పుడు కాలపురుషుని అవతారం ఎవడైనా కలడన్నచో అతడు మా జరాసంధుడొక్కడే. అతడొక్కడే ఈ క్షుద్రులగు రాజులను కాలభైరవునకు బలిపెట్టి అఖండ భరత సామ్రాట్టుగా పట్టాభిషిక్తుడై వేదధర్మమును ఉద్ధరింపగలడు. కంసుడు: మహానుభావ, పూర్వము కౌశిక విశ్వామిత్రులు ఈ మహాస్త్రములను వశిష్ఠులపై ప్రయోగించిరని విందుము. చండకౌశికుడు పండ్లు పటపట కొరుకుచూ ఇట్లా: నేను ఎంత సంస్కరించినను నీవు క్షుద్రుడవు. శాంతం పాపం ఠం ఇతి వాగ్బంధ. కంసునకు కన్నులు తిరిగెను. దిక్కులు గిరగిర తిరుగుచున్నట్లు అనిపించెను. ఇంకా ఏదో సందేహం అడుగదలచిన కంసునకు జిహ్వ స్తంభించెను. మాట రాలేదు. పురాణ పురుషుడు గ్రంథంలో 10th చాప్టర్ అయిపోయింది.